ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని పక్షమున జ్ఞానము విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి యొక్క పక్షమున విజ్ఞాపన చేయటమే కాదు, కానీ నిరంతరము జీవించినట్లుగా వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సంపూర్ణముగా రక్షణ పొందటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు సంపూర్ణమైన రక్షణ కలిగి ఉన్నారా? చాలామందిని చూస్తుంటాం. మొదటి ప్రారంభములో ఉన్నటువంటి రక్షణ తీసుకోకముందు, రక్షణ తీసుకున్న తర్వాత కొన్ని దినాలు చాలా భక్తి వైరాగ్యం కలిగి ఉంటారు. తొదకు కొన్ని బలహీనతలే కావచ్చు, కొన్ని శరీరేచ్ఛలే కావచ్చు, కొన్ని లోక సంబంధమైనవి కావచ్చు. వీటి విషయంలో రక్షణ సంపూర్ణత చేసుకోలేక సగం భక్తిగా ఉండటం వలన అవిశ్వాసానికి సూచనగాను బలహీనతకు సూచనలుగా ఉన్నాయని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి వారు సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా రక్షించగలిగిన వాడు. రక్షణలో సంపూర్ణత కలిగి ఉండాలి. కీర్తనలో 44వ కీర్తన 4వ వచనం ఉంటుంది. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు జ్ఞానమును వారికి కలుగు చేశావు, జ్ఞాపకం ఉంచుకొనమని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. పూర్ణ రక్షణ దేవుడి మీదే డిపెండ్ అయ్యి, దేవునితోనే ఉండి, దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఇచ్చిన రక్షణను, ఇచ్చిన సంఘాన్ని, ప్రార్థనలో ఆత్మీయతలో నిన్ను నడిపించిన దైవజనులను నీవు ఎన్నడూ విడవకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయతలో కట్టుకోవాలి. పూర్ణ రక్షణ అంటే అదే. చాలామంది రక్షణ పొందుతారు చెప్తున్నారు, కానీ బాప్టిజం తీసుకున్న చోట వాళ్ళకు ప్రార్థన నేర్పించిన దైవజనులు ఎన్నో ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి సేవకులను ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మా పాస్టర్ గారు మా అంత గొప్పవాళ్ళు లేడని చెప్తుంటారు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఆయన తునీకరించి వేరే ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్న మాట, గర్దింపు ఎక్కడుంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది. నువ్వు పూర్ణ రక్షణ కలిగి ఉండాలంటే సంఘములో, ఉపదేశించే సేవకులలో, దేవుని ఆత్మచేత నింపబడిన సంఘములో నీవు నియమించబడినటువంటి రీతిగా ఉన్నప్పుడు పూర్ణ రక్షణ నీకు కలుగుద్ది. వాక్యం చెప్తున్నమాట. కీర్తనలోని 68వ కీర్తన 20వ వచనంలో, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు.
మరణమును తప్పించుటకు ప్రభు వైన యెహోవా వశములో ఉన్నదని వాక్యం చెప్తూ పూర్ణ రక్షణ కలుగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ ఆయన కలుగు చేస్తారు. ఆయనకి అసాధ్యమైనది, ఆయనకి విరోధమైనది ఏమీ లేదు. దేవుని గురించి తెలుసుకో, వాక్యం విను, వాక్యం చేత నీ నడత సరిచేసుకో. దేవుని సన్నిధిలో నీవు ఆత్మీయతలు కట్టుకు మనుషుల వైపు చూడొద్దు, వారి వైపు వీరి వైపు కాదు, దేవుడు వాక్యం వైపు చూడు. అప్పుడు నీకు ఆయన పూర్ణ రక్షణ కలుగు చేయగలిగిన దేవుడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 37వ వచనములో ఆయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని ఇదిగో అపరిమితముగా ఆశ్చర్యపడిరి అని రాయబడింది. యేసుక్రీస్తు పూర్ణంగా బాగు చేస్తున్నాడు ఒక్కొక్కరిని. ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు అవధులు లేనంతగా అపరిమితముగా ఆశ్చర్యపడినట్లుగా ప్రజల ఎదుట దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన యందు మారు మనసు పాప క్షమాపణ కలిగి సంపూర్ణమైన రక్షణలోనికి రావాలి. అప్పుడు ఆయన నిన్ను రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనతో నిబంధన చేసుకొని నీలో ఉన్న లోపములు సరిచేసుకొని దేవునికి పూర్ణమైనటువంటి రక్షణ కలిగి పరిపూర్ణమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా ఆయన విడిపించటమే కాదు, ఆయన పూర్ణముగా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయము 12వ వచనములో మనం చదివితే అక్కడ రాయబడిన మాటలు చూడొచ్చు. మరియు ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెనని మనము ఇదిగో పొందవలను గనుక ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమందు కూడా రక్షణ పొందలేము. గుర్తుంచుకోవాలి. ఎవని వల్ల మనకి రక్షణ లేదు లోకములో. ఇయ్యబడిన నామము యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఇయ్యబడినటువంటి యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నదని మనము తెలుసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి ఈ మాటల్లో మనము గమనించాలి. రాయబడినట్లుగా ఇదిగో ఆయన నామములోనే నీకు రక్షణ కలిగి ఉండాలి. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం. ఆ నామములో నువ్వు రక్షణ పొందుటకు నువ్వు సిద్ధ మనస్సు కలిగి, సిద్ధపాటు కలిగి, నువ్వు తీర్మానం కలిగి ఉండాలి. లేదంటే అంతకుముందు నేను రక్షణ పొందుకొని ఉన్నాను అని అంటే, ఇదిగో రక్షణ పొందుకున్న నీవు పూర్ణమైన రక్షణలో నువ్వు నిలిచి ఉండేవారుగా ఉండాలని నిన్ను హెచ్చరిక చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము గమనించినప్పుడు 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతున్నాము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకునే వెనుకకు తీయవారము కాము, కానీ ఆత్మలు రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, నా యందు నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించాలి. విశ్వాసం మూలముగా జీవించాలి కానీ వెనకకు తిరిగినట్లయితే వాని మీద నా ఆత్మ సంతోషం ఉండదు. అంతేకాదు, ఇదిగో వెనకకు తిరిగేవాడు నశించిపోవటానికే కానీ అయితే ఆత్మలు రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి.
విశ్వాసాన్ని దేనికి సూచనంటే నీ ఆత్మను నువ్వు రక్షించుకొనటానికి విశ్వాసం, దేవుడి మీదే విశ్వాసం, ఆత్మీయతలోనే విశ్వాసం. వీటి విషయంలో వెనక్కి తిరగకూడదు, వెనక్కి తీయకూడదు. రక్షణ పొందుకోమంటే వెనక్కి తీయకూడదు, దేవుని సన్నిధికి రావటానికి వెనక్కి తీయకూడదు. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నాతో కొన్నిసార్లు చూడండి, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రం ఎగిరెగిరి చప్పట్లు పడతారు. కొన్ని హెచ్చరికలు వచ్చినాయి అంటే అన్నీ నా గురించి చెప్తున్నారు వీళ్ళు అని వాళ్ళు వెనకకి తెస్తుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసము నీలో ఉండాలి. నీ వాక్యం చేత సరిచేయబడితే సంపూర్ణమైన రక్షణ నీకును నీ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్నదని నువ్వు తెలుసుకొని విశ్వసించి ఎక్కడ నువ్వు వెనకంచి వేస్తున్నావో, ఎక్కడ నీలో ఇంకను ఏ నామములో ఏదో ఉన్నదని అనుకోవద్దు. ఏ నామములో నీకు రక్షణ లేదు. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామములోనే నీకు రక్షణ. దేవుడు నిన్ను నీ కుటుంబాలను ఈ ఉదయము పూర్ణ రక్షణతో ఆయన రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తిని నువ్వు పొందుకోవాలంటే దేవుని మీద నువ్వు నిబంధన చేసుకొని ఒక తీర్మానం చేసి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయము సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడవని మీ వాక్యము చేత మాకు ప్రత్యక్షమయ్యారు. మీ వాక్యమును విని మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏ నామము ఇవ్వబడలేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందుకోవాలని వాక్యం చెప్తున్న మాట. వెనకకు తీసేవారు నశించిపోవటానికి వెనకకు తీస్తున్నారు. విశ్వాసమును, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసమును గురి ఉంచాలని హెచ్చరిక చేశారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను ఈ ఉదయమే వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వారు చేస్తున్నటువంటి దైనందిన జీవితములన్నింటిలో కూడా గొప్పగా అన్ని విషయాల్లో రక్షించి కుటుంబాన్ని కాపాడి మీ యొక్క కృపలో ఈ దినచర్య అంతట్లో కూడా మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.